ఇప్పుడు అనుమానం జబ్బున్న మొగుడున్నాడు అనుకోండి, పాలోడు వచ్చినా అనుమానమే, పూలోడు వచ్చినా అనుమానమే, పక్కింటోళ్ళు పెరుగు కోసం వచ్చినా అనుమానమే, ఏం చేసినా ఈ అనుమానమే. ఎందుకు? ఈ జబ్బు లోపల ఉంది, అనుమానం జబ్బోడీడు. అందుకని నాకంటే నా భార్య అందంగా ఉంటది అనుకుంటాడేమో, అలా అనుకున్న ప్రతిసారి భార్య మీద ఏం పెట్టుకుంటాడు? అనుమానం పెట్టుకుంటాడు. అమ్మగారి ఇంటికి వెళ్తే అనుమానం, ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో అనుమానం, సీక్రెట్ గా భార్య బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఫోన్లు చెక్ చేస్తారంటే అనుమానం. వాడు ఎవరితో అయినా స్టార్టింగ్ చేస్తుందా, ఎవరికైనా ఫోన్లు చేస్తుందా, నాకు తెలియకుండా ఎవరికైనా మెసేజ్లు పెడుతుందా. ఈ అనుమానం జబ్బున్న భార్య గాని, అనుమానం జబ్బున్న భర్త గాని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. భర్త ఎక్కడికి వెళ్ళినా బట్టలు వాసన చూస్తుంటారు పోలీస్ కుక్కల కొంతమంది. అంటే నా భర్త ఎక్కడ పోయాడు, ఎక్కడ తిరిగి వచ్చాడు, రాత్రి లేట్ అయింది, ఇంత లేట్ గా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, నా భర్త ఫోన్ లో ఏముంది, గ్యాలరీలో ఎలాంటి ఫోటోలు ఉన్నాయి, ఏం డిలీట్ చేశాడు, ఇవన్నీ చూసుకుంటుంటారు కొంతమంది. అంటే భర్త మీద వీళ్ళకి ఏంటి? అనుమానం. ఇంకా అనుమానం జబ్బున్న వాళ్ళు కాపురం సక్రమంగా చేస్తారా? చేయగలరా? చేయలేరు. ప్రతి దాంట్లో నెగిటివ్ 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 చూస్తారు తప్ప పాజిటివ్ గా చూడరు. కాబట్టి ఇంకా కాపురాలు నిలబడవై, ఆ కాపురాలు కూలిపోవడమే కారణం. వాళ్ళ మనస్సు పవిత్రంగా లేదు. అందుకే